11 సంవత్సరాల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తుల చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు ప్రైమ్ ఆసుపత్రి వైద్య నిపుణులు. గంగాజలం అనే 50 సంవత్సరాల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేశామని ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్ తెలియజేశారు. అన్ని రకాల గుండెకు సంబంధించిన సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బైపాస్ సర్జరీలే కాకుండా మల్టిపుల్ హార్ట్ సర్జరీస్ చేయడం తమ ప్రత్యేకత అని, దీర్ఘకాలిక గుండె జబ్బులు కలిగిన వారికి కూడా గుండె కవాటాలు పూర్తిగా దెబ్బతిన్న పేషెంట్ కి కూడా సర్జరీ చేయడం తమ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అచ్చంశెట్టి అన్వేష్ కుమార్, డాక్టర్ పేరం కొప్పస్వామి, డాక్టర్ సాయి రాజశేఖర్ కాసుల, డాక్టర్ తేజస్విని జల్లెపల్లి, డాక్టర్ పవన్ కుమార్ బడుగు, డాక్టర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, హాస్పిటల్ సిఇఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ పాపకు మనం రాత్రి 12:30 చేసాం, ఇంకో పేషెంట్కి అయితే మనం రాత్రి 11:30 చేసాం. పొద్దున పూట ప్లాన్ చేసుకొని చేసిన ప్రొసీజర్ అయితే కాదు. సో ఇక్కడ ఈ ప్రైమ్ హాస్పిటల్ ఏంటంటే ఎక్కడ లేకుండా దేని విధంగా ఎమర్జెన్సీ బేసిస్లో మనం చేస్తున్నాం అనమాట. అంటే డాక్టర్ వచ్చేందుకు వెయిట్ చేసి ప్లాన్ చేసి చేయట్లేదు. సో ఆన్ స్పాట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్ కూడా చేస్తున్నాం మనం. ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ అంటే మనకి ఇన్హౌస్ సీటీ ఉంది. బయట అక్కడ ఇన్హౌస్ సీటీ తీపించుకోవడానికి వాళ్ళు 1 గంట 2 గంటలు టైం వేస్ట్, మళ్ళీ డాక్టర్ రావడానికి క్యాత్ ల్యాబ్ లేకుండా అట్లా ఉంది. కానీ మన దగ్గర ఫుల్ ఎక్విప్డ్ లోడెడ్ మెషిన్స్ ఉన్నాయి. సో అందువల్ల మనం అంత తొందరగా చేయగలుగుతున్నాం, రికవరీ అంత ఫాస్ట్గా మనం తెప్పించగలుగుతాం అనమాట రిజల్ట్స్. సో అది మన దీనికి ఉన్న అడ్వాంటేజ్, హాస్పిటల్కి ఉన్న అడ్వాంటేజ్. ఓకే. అన్వేష్ కుమార్, ఇండియన్ జనరల్ మెడిసిన్. గుంటూరు పట్టణంలో గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ కొన్ని వేల మందికి అత్యంత ఆధునిక పద్ధతుల్లో వైద్యం అందిస్తున్నాము. ఇప్పుడు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ స్పెషాలిటీస్ని పెంచుకొని ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో నా సెంటర్ ప్లాజాలో హాస్పిటల్ ప్రారంభించబడినది. ఈ అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ అనేది అందరూ ఉపయోగించుకోగలుగుతారని చెప్పి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. వైష్ణవి సెకండ్ పేషెంట్. సో ఈ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ వచ్చి దీనికి వెంటనే వెజల్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేయడం వల్ల వితిన్ హవర్స్లో షీ రికవర్డ్. ఇంతకుముందు పేషెంట్ మాకు ఆక్సిజన్ మీద మా హాస్పిటల్కి వచ్చింది. ప్రొసీజర్ చేసిన ఇమీడియట్గా ఒక 2 అవర్స్లో తను వితౌట్ ఆక్సిజన్ హ్యాపీగా కూర్చుంది. సో ఆ ప్రొసీజర్ చేయడం వల్ల చాలా ఎర్లీగా పేషెంట్ రికవర్ అవటము, ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా మనం ఆపగలిగాం. పల్మనాలజిస్ట్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ మన దగ్గరికి ఒక 2 డేస్ బ్యాక్ వైష్ణవి అనే ఒక 11 సంవత్సరాల చిన్న పాప వచ్చింది. అమ్మాయి వచ్చినప్పుడు తను చిలకలూరుపేట వాస్తవ్యురాలు. తను వచ్చినప్పుడు ఏంటి అంటే మన దగ్గరికి ఆయాసం, దగ్గు, కళ్ళలో రక్తం పట్టడం, జ్వరం ఇవన్నీ వీటితో ప్రజెంట్ అయిందండి. అయితే రిపీటెడ్గా కళ్ళలో రక్తం పడతా ఉంటే బయట చాలా చోట్ల చూపించుకున్నాం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ అండి, పల్మనాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్స్. మన దగ్గరికి ఒక 11 ఏళ్ల పాప వైష్ణవి అని చిలకలూరుపేట నుంచి వచ్చింది. వచ్చేటప్పుడే బయట ఆల్రెడీ ట్రీట్ చేయబడి క్రిటికల్ కండిషన్లో వచ్చింది. సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు, బాగా తీవ్రమైన ఆయాసంతో, ఆల్రెడీ 4-5 రోజుల నుంచి జ్వరంతో, దగ్గు, కళ్ళలో రక్తం పట్టడం, ఆ రక్తం కూడా లార్జ్ బౌట్స్ ఎక్కువ పడుతూ ఉంది. అయితే బయట 1-2 చోట్ల ట్రీట్ చేయించుకున్నారు. వాళ్ళు ఏంటి అంటే రక్తం తక్కువైపోయింది, ఎనీమియా అన్నట్టు ట్రీట్ చేసుకొని రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూనే ఉన్నారు. కానీ అసలు ఏమైంది అనేది చూసుకోవాలా. మన దగ్గరికి రాగానే ఎమ్మటనే ఎక్స్రే చేయించుకొని తర్వాత దానిలో కొంచెం క్యావిటీ లాగా అనిపిస్తే మళ్ళీ ఎమ్మటనే సిటీ స్కాన్ చేయించామండి. సిటీ స్కాన్లో ఏంటి అంటే సిటీ స్కాన్ ద్వారా మనం క్యావిటీస్ ఉన్నాయి, ఆ క్యావిటీలో బ్లడ్ అనేది కూల్ అయిపోయి కనిపించింది. సో దాని ద్వారానే మనకి రక్తం బయటికి కళ్ళ ద్వారా పడుతుంది అని చెప్పి మనం డయాగ్నోస్ చేసి, సో దీన్ని ఏం చేయాలి అని ఆలోచించి మన రేడియాలజిస్ట్తో డిస్కస్ చేసి బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటామండి. అది ఎంబోలైజ్ చేస్తే అక్కడి నుంచి ఫర్దర్గా ఎటువంటి బ్లడ్ లీక్ అవ్వకుండా మనం ఆపగలిగి, ఆ తర్వాత తనకి ఆ రక్తపు వాంతులు కానీ ఇవి అవ్వకుండా మనం ఆపొచ్చు అని చెప్పి ఆయనతో డిస్కస్ చేసాము. ఇమీడియట్లీ అదే రోజు నైట్ బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంది కాబట్టి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడే 1 అవర్లో తీసేసుకొని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ కృష్ణతేజ గారిని సంప్రదించి ఆయన్ని పిలిపించి అప్పటికప్పుడు ఒక 1 అవర్లో తీసుకొని ఎంబోలైజేషన్ కూడా చేయటం జరిగిందండి. అంటే ఎలా
సార్ కట్ చేసేలా అది ఏంటో తొడ పంపించి చెప్తారు, నెక్స్ట్ ఆయన అదే చెప్తారు. తొడ నరం ద్వారా పంపించి ఆ బ్రాంకియల్ ఆర్టరీ దాకా వెళ్ళి అక్కడ పీవీఏ క్రిస్టల్ చేసి దాన్ని ఎంబోలైజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంటర్వెన్షన్ ఎయిడ్. నా పేరు డాక్టర్ కృష్ణతేజ అండి, ఇంటర్వెన్షన్ ఐడియాలజిస్ట్ని. ఆ రోజు ఆ వైష్ణవి అనే పాపకి మనం డాక్టర్ రాజశేఖర్ సార్ అన్వే సార్ వాళ్ళు చూసి మనకి ఇవాల్యుయేట్ చేసి ఫోన్ చేశారు. దీనికి ఖచ్చితంగా రక్తం అనేది ఆ ఊపిరితిత్తుల్లో నుంచి పడిపోతుంది, దాన్ని ఎట్లయినా సరే మనం ఆపాలని చెప్పారనమాట. సో మనం ఏంటంటే అనెస్థీషియా లేకుండా ఆ పాపని క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్ళి, అంటే మన దగ్గర ఉన్నది చాలా హై ఎక్విప్డ్ క్యాత్ ల్యాబ్ అనమాట. సో చాలా పెద్ద క్యాత్ ల్యాబ్. ఆ పాపని మనం అనెస్థీషియా లేకుండా తొడ నరంలో నుంచి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రాంకియల్ ఆర్టరీస్ ఉంటాయి అన్నమాట రెండు వైపులా. సో ఏ ఆర్టరీ నుంచి అయితే ఆ లీక్ అనేది వస్తుందో, ఏ ఊపిరితిత్తులోకి అది పడుతుందో ఆ రక్తం మొత్తాన్ని, అది చెక్ చేసుకొని మనం ఒకసారి పీవీఏ పార్టికల్స్ అని చెప్పి ఒక చిన్న చాలా చాలా మైన్యూట్ స్పాంజ్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం తీసుకెళ్ళి ఆ రక్తనాళాల్లో ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ లీక్లోకి మనం పెట్టి పూడ్చేసామన్నమాట. సో ఆ పూడ్చిన తర్వాత అసలు ఆ పాపకి ఆ రక్తం అనేది పట్టడం బయట కాఫ్లో నుంచి పట్టడం అనేది తగ్గిపోయింది. సో హిమోగ్లోబిన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పేషెంట్ కూడా చాలా మంచిగా ఉంది. సో మనం చేసే ప్రొసీజర్స్ ఎలా అంటే ఎటువంటి అనెస్థీషియా కూడా అవసరం ఉండదు. ఆన్ ద సేమ్ డే పేషెంట్ లేచి నడవచ్చు అనమాట. మిగతా దానిలాగా కోసి కుట్లు వేయటం అలాంటివి అయితే ఏమి ఉండవు. చాలా మినిమల్ ఇన్వేజివ్, మీకు అసలు ప్రొసీజర్ చేసినట్టు కూడా తెలియదు. మత్తు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట ఇక్కడ. సో చాలా లీస్ట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ అనేది అయిపోయింది అనమాట. సో ఇదివరకు ఎవరెక్కడ చేయట్లా, ఇక్కడే మనం ఫస్ట్ టైం చాలా చిన్న పిల్లలు కూడా మనం చేస్తున్నాం అనమాట. ఒక సర్టెన్ ఏజ్ వరకే చేసేవాళ్ళు, ఇప్పుడు మన ప్రైమ్ హాస్పిటల్ ఏంటంటే మనం చాలా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాళ్ళకు కూడా మనం చేస్తున్నాం అనమాట. అంతే. పేరు గంగాజలం అండి, వయసు 56 సంవత్సరాలండి. ఎట్లా వచ్చిందంటే ఆ వ్యాధి దాన్ని క్రానిక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారండి. ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం సివియర్ ఎంఆర్ అంటే మైట్రల్ రీగర్జిటేషను, నెక్స్ట్ వచ్చేసరికి మైల్డ్ ఎంఎస్ అంటే మైట్రల్ స్టెనోసిస్ అనమాట. ఈ వ్యాధి అనేది బీటా హీమోలైటిక్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అనేది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల రిపీటెడ్ సోర్ థ్రోట్ వల్ల ఏంటంటే ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట. ఆ కవాటాలన్నీ పూర్తిగా పాడైపోయి గట్టిగా అయిపోతాయి అనమాట. అయిపోవటం వల్ల రక్తం అనేది ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళకుండా వెనకాలకి తంతానేమో మైట్రల్ రీగర్జిటేషన్ అంటారండి. లేదు కవాటం గట్టిగా అయిపోయి అసలుకి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో సుమారుగా ఆ వాల్వ్ యొక్క సైజు వచ్చేసరికి 4 నుండి 6 సెంటీమీటర్ స్క్వేర్ ఉండాల్సింది బిలో 1.5 సెంటీమీటర్కి వచ్చేస్తే దాన్ని మైట్రల్ స్టెనోసిస్ అంటారనమాట. ఈ పరిస్థితుల్లో ఏంటంటే పేషెంట్కి వచ్చేసరికి గుండె నొప్పి రావటం కానీ, గుండె దడ రావటం కానీ, లేకపోతే గుండెలో బరువుగా ఉండటం కానీ, లేకపోతే ఆయాసం రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పడుకున్న ఆయాసం రావటం, అయితే కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ ఆయాసం రావటం, ఈ విధంగా ఉండి గుండె పెరుగుదల అయిపోయి చివరిలో గుండె ఫెయిల్యూర్ అయిపోయి పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి ముందుగా గుర్తించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఆ వాల్వ్ని తీసేసి మెకానికల్ వాల్వ్ అంటే మెకానికల్గా అంటే మనకు ఇంప్లాంట్స్ బయట దొరికాయి అనమాట. అంటే ఇంపోర్టెడ్ కానీ లేదంటే మన ఇండియాలో దొరికే టీటీకే చిత్ర వాల్స్ కానీ అమర్చి పేషెంట్ ప్రాణాలను పూర్తిగా ఏంటంటే కార్డియోపల్మనరీ బైపాస్ మీద పెట్టి పూర్తిగా ఆ వాల్ని మార్చేసి వేరే వాల్ని ఆ ఇంప్లాంట్స్ వేసి పేషెంట్ని ప్రాణం పోయడం జరుగుతుంది అనమాట. దీన్నే మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు అనమాట. ఆపరేషన్ అనేది నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మా యొక్క కార్డియాలజిస్ట్ సహకారము, నెక్స్ట్ కార్డియాక్ అనస్థెటిస్ట్ సపోర్టు, మా టీం అందరూ ఎఫర్ట్స్ పెట్టి ఆ పేషెంట్ని నిన్నైతే సేవ్ చేయగలుగుతాం. డాక్టర్ పవన్ అండి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, ప్రైమ్ హాస్పిటల్. కంగ్రాచులేషన్స్ టు ద కార్డియాక్ టీమ్ ఫర్ ఓపెన్ హార్ట్ సర్జరీ స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఇంటర్వెన్షన్స్ అడ్వాన్స్డ్ బాగా అవుతున్నాయి. అండ్ న్యూరో సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి అన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నాయండి. లైక్ బ్రెయిన్ నావిగేషన్ దగ్గర నుంచి స్పైన్ నావిగేషన్లో కూడా సర్జరీస్ చేశాము. అండ్ లాస్ట్ 2 వీక్స్లో అడ్వాన్స్డ్ స్ట్రోక్ ట్రీట్మెంట్ కూడా, లైక్ ఎమర్జెన్సీగా ఒక పేషెంట్ నవీన్ అనే పేషెంట్ 2.5 అవర్స్లోనే వచ్చారు. పెద్ద రక్తనాళం బ్లాక్ అయింది, ఐసీఏ. దాన్ని మనం మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా వెంటనే క్లాట్ని తీసేయగలిగాం. సో దట్ ఒక హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ వరకు మనం సేవ్ చేయగలిగాం. పేషెంట్ కూడా డిశ్చార్జ్ అయ్యాడు 3 days బ్యాక్. అండ్ ఇలానే కెరోటిడ్ స్టంటింగ్ అని కూడా మనం ఒక ప్రొసీజర్ చేసాము. సో దట్ ఇవన్నీ అడ్వాన్స్డ్ స్ట్రోక్ ట్రీట్మెంట్. బేసిక్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ అన్ని చోట్ల ఉంది. అడ్వాన్స్డ్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ న్యూరో ట్రీట్మెంట్ ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో అందరూ ఇది యూజ్ చేసుకోవచ్చు. రేడు అంటే మళ్ళీ ఓపెన్ హార్ట్ చేసి
వేసిన ఇంప్లాంట్ తీసేసి మళ్ళీ కొత్త ఇంప్లాంట్ని వేయించాం. ఈసారి ఏంటంటే టిష్యూ వాల్ వేసుకుంటే బెటర్ అండి. జరుగుతుంది. చాలా మంది లేట్గా వస్తే వేస్ట్. విత్ ఇన్ 4.5 hours వస్తే మనం సో వెంటనే యాంజియోగ్రామ్ ద్వారానే వెళ్ళడం, ఎక్కడైతే క్లాట్ బ్లడ్ సప్లై రీస్టోర్ చేయగలిగాం. అదర్వైజ్ ఇంకొక 2-3 గంటలు పోతే బ్రెయిన్ అంతా ఇంకా మనం సేవ్ చేయలేం. అది అంత టైంలో రావడం వల్ల ఎవరు వచ్చాడు కాబట్టి మనం అవైలబుల్గా వెంటనే చేయగలుగుతున్నాం. అంటే వీఆర్ ఎక్విప్డ్ ఫుల్లీ. పేషెంట్ రావడమే ఇంపార్టెంట్. మనం అన్నీ రెడీగా ఎక్విప్డ్ ఉన్నాం కాబట్టి సేవ్ చేసుకొని దానికి తగ్గట్టు మందులు వాడుకుంటా ఉంటే ఇబ్బంది ఉంటుందండి. లైఫ్ లాంగ్ మందులు అండి లేదండి, ఆ డిసీజ్ బట్టి మనం వాడుకోవాల్సి వస్తుంది. టీబీ అంటే మీకు తెలిసినది 6 నెలలు వాడుకోవాలి. మిగతా రోగాలకైతే కొంచెం ఎక్కువ మందులు వాడుకోవాల్సి వస్తుంది ఎక్కువ కాలం. సో ఫస్ట్ ఆ ఇవాల్యుయేషన్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ పాపకి ఏం చేశారంటే బయట ఎవరెక్కడ ఇవాల్యుయేట్ చేయకుండా రక్తం పడుతూ ఉంది కదా అని చెప్పి హిమోగ్లోబిన్ తగ్గిపోతుందని చెప్పి రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో దానివల్ల మెయిన్ కాజ్ వాళ్ళు పట్టించుకోవాలి. ఇక్కడ మన పల్మనాలజిస్ట్లో ఫిజిషియన్ సార్ ఇద్దరు వాళ్ళు చూసి ఇలా కాదని చెప్పి ఇవాల్యుయేట్ చేయడం వల్ల మనం ఈ పాపని రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సేవ్ చేయగలిగాం మనం. సో తద్వారా ఆ పాప కూడా చదువుకోవడం కానీ హ్యాపీగానే తిరుగుతుంది అనమాట. తేజస్వి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సార్ చెప్పినట్టు బైపాస్ సర్జరీసే కాకుండా మన దగ్గర ఓపెన్ ప్రొసీజర్స్ కాకుండా ఇంటర్వెన్షన్స్ అన్నీ చేయబడతాయి. మన దగ్గర అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉందన్నమాట. ఇక్కడ యాంజియోప్లాస్టీ, బెలూన్ ప్రొసీజర్స్, ఇమేజింగ్ గైడెన్స్, వాల్వులర్ ప్రొసీజర్స్ ఇలాంటి మల్టిపుల్ జరుగుతాయి. సో గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇద్దరు ఓపెన్ సర్జరీ అన్నా లేకపోతే ఇంటర్వెన్షన్స్ అన్నా అన్నీ ఇక్కడ ట్రీట్ చేయబడతాయి. థ్యాంక్ యూ. మా ఊరు చిరకలూరుపేట. మాది చిరకలూరుపేట. అదే అది మనం మందులు వాడుకొని